ఐపీఎల్ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడింది. అందులో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే విజయం సాధించి 7 మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది ముంబై ఇండియన్స్. అయితే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ చేరడం చాలా కష్టమే అని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఎందుకంటే ఇక జరగబోయే మ్యాచ్ల్లో ప్రతి మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలిస్తే ప్లేఆఫ్ ఆశలు వేరే జట్ల గెలుపు ఓటములపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ముంబై ఇండియన్స్ ఇంటిదారి పట్టాల్సిందే. అయితే అనంతరం ముంబై ఇండియన్స్పై కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్. అయితే ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమవుతుంది అని చెప్పుకొచ్చాడు. అటు బ్యాటింగ్లోనూ, ఇటు ఫీల్డింగ్లోనూ, అటు బౌలింగ్లోనూ చెత్త పర్ఫార్మెన్స్ను ఇస్తుంది ఈ సీజన్లో. ఒక విధంగా చెప్పాలంటే ఇలాంటి జట్టును నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని చెప్పుకొచ్చాడు. ఎందుకంటే ముంబై ఇండియన్స్లో చాలా డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు. అయినప్పటికీ ఇలా ఓడిపోవడం చాలా విచిత్రంగా ఉందని సచిన్ టెండూల్కర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ముఖ్యంగా కెప్టెన్సీ అయితే చాలా చెండాలంగా ఉందని చెప్పుకొచ్చాడు. 10 మ్యాచ్ల్లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే విజయం సాధిస్తారా అని సచిన్ టెండూల్కర్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఎందుకంటే ముంబై ఇండియన్స్లో మంచి మంచి ప్లేయర్లు ఉన్నారు. అయినప్పటికీ ముంబై ఇండియన్స్ ఓటమి పాలవుతుందని సచిన్ టెండూల్కర్ అన్నాడు.